కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిస్తే వైసీపీ శ్రేణులు తీన్మార్ మోగిస్తున్నాయంటే మీరు నమ్ముతారా? ఆ దృశ్యాలు చూస్తే మీకే అర్థమవుతుంది. విశాఖ జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు వైసీపీ శ్రేణులు వెన్నుపోటు దినం పేరుతో నిర్వహించిన నిరసన ర్యాలీ ఒక పండగ వాతావరణంలో సాగింది. ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారో ఇప్పటికీ గ్రహించకపోగా నిరసనను కూడా ఒక వేడుకలా చేసుకోవచ్చన్నమాట అనే ఆలోచన రావడం వైసీపీకే చెల్లిందనే విమర్శలు వినిపించాయి. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు తగిన విధంగా పనిచేస్తుందని, ఆయా పార్టీలు సుపరిపాలన పేరుతో సంబరాలు చేసుకుంటుంటే వైసీపీ కూడా తామేమీ తక్కువ కాదని నిరూపించుకునేందుకు ఆ మాత్రం హడావిడి లేకపోతే ఎలా అనుకుందో ఏమో భారీగా కార్యకర్తల్ని సమీకరించి ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశాయి. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది, వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసింది, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసింది. కార్మికులకు సంబంధించి బాబు వస్తే జాబ్ వస్తుందని ఆ రోజు లోకేష్ నిరుద్యోగ 20 లక్షల జనవరి 1వ తారీఖు కల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానే ఛాలెంజ్ చేసిన యువగలంలో లోకేష్ గారు ఈరోజు ఎక్కడ జాబ్ క్యాలెండర్, ఎక్కడ నిరుద్యోగ భృతి అన్నారు. సంవత్సరానికి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు. ఈరోజు ఇప్పుడు చూసుకుంటే 2 సంవత్సరాలు కలిపి 72,000 రూపాయలు ప్రతి 20 లక్షల మంది నిరుద్యోగులు కూడా ఈరోజు బాకీ ఉన్నారు. ఈరోజు అమ్మబడి పథకానికి చూసుకుంటే ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా ఉన్నారంటే ఒక కుటుంబంలో 2 ఉంటే మొదటి సంవత్సరం 30,000, రెండో సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి 2 ఉంటే 60,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి. వీటన్నింటినీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం చేసి కేవలం అమరావతి భ్రమలో పడి ఈ రాష్ట్రంలో వచ్చిన పన్నుల రూపంలో వచ్చిన సంపదనంతని కూడా ఏకపక్ష నిర్ణయాలతో తన వెనక ఉన్న కొంతమంది కార్పొరేటర్ వ్యక్తుల యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతి భ్రమలో పడి ఈరోజు అమరావతి పేరుతో ఆయన జపం చేస్తూ మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా ఈరోజు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ప్రపంచంలోనే రోడ్డు కనెక్టివిటీ కానీ ఈ ప్రపంచానికి మంచి కనెక్టివిటీ ఉన్న నగరం విశాఖపట్నం. రోడ్డు కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, సీ కనెక్టివిటీ కానీ గ్లోబల్ ఎకానమీ ద్వారా ఈ దేశానికే ఆర్థిక పరిపుష్టి తీసుకురాగల శక్తి సామర్థ్యాలున్న ఉత్తరాంధ్ర ప్రాంతం మీద వివక్ష పక్షపాతం చూపిస్తూ ఈ ప్రాంతానికి ఎవరు పెట్టుబడిదారులు వచ్చినా వస్తే మీరు అమరావతి రండి, లేకపోతే ఇంకో చోటకి రండి అని ఈ ప్రాంతంలో వచ్చిన పెట్టుబడిదారులను కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోయే విధంగా ఈరోజు ఒంటెద్దు పోకడలతో నిర్ణయాలు తీసుకుంటూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా తీరని ద్రోహం, అన్యాయం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తోంది. కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసినాయి. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. వారందరూ కూడా కనీసం నోరెత్తాలంటే భయపడే పరిస్థితులు, ఒక విధమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతోంది. ఈరోజు బాబు షూరిటీ అప్పుల గ్యారంటీ అన్న పద్ధతిగా పరిపాలిస్తూ ఉన్నారు. కేవలం ఏడాది కాలంలో 1,65,000 కోట్ల అప్పులు చేయడం జరిగింది. గతంలో మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ అలా జరగలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కలిపి 3,30,000 కోట్లు అప్పులు చేస్తే కేవలం ఏడాదిలోనే అందులో సగం కంటే ఎక్కువ అప్పులు చేసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉంది. వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం, పాలనా వైఫల్యాలను డైవర్ట్ చేయడం కోసం ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, అరాచకాలు సృష్టిస్తూ, అక్రమ కేసులు పెడుతూ, అక్రమ అరెస్టులు చేస్తూ ఉండే పరిస్థితి మనందరము కూడా చూసాము. అలాగే మహిళల రక్షణ గాలికి వదిలేశారు. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ వ్యవస్థను తీసుకొచ్చి మహిళా రక్షణకు పెద్దపీట వేస్తే ఈరోజు మహిళల రక్షణ గాలికి వదిలేసి ఎక్కడ చూసినా మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు జరుగుతూ ఉండే పరిస్థితి. ఈరోజు రోజుకి 70కి పైగా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్నాయి. అంటే గంటకి 3-4 కేసులు నమోదవుతూ ఉండే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఎప్పటికైనా కూటమిలో ఉన్న నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు అందరూ కూడా కళ్ళు తెరుచుకొని ఇచ్చిన హామీలు అమలు చేయాలి. అలాగే మద్యం ఈరోజు ఏరులై పారుతూ ఉంది, గంజాయి విరివిగా దొరుకుతూ ఉండే పరిస్థితి, డ్రగ్స్ ఎన్నడూ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో దొరుకుతూ ఉంది. వీటన్నిటిని అరికట్టాల్సిందిగా కోరుతూ ప్రజల మద్దతు ఈరోజు మేము ఈ వెన్నుపోటు దినం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో చేయడం జరిగింది. మా అధ్యక్షులైన కేకే రాజు గారు, అలాగే పెద్దలు వాసుపల్లి గణేష్ గారు, అలాగే ఎంపీ గారు గొల్లబాబురావు గారు, మొల్లి అప్పారావు గారు, మిగతా పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. చివరిగా వీళ్ళకి ఒకటే చెప్తున్నాను, జనసేన వాళ్ళంట ఈరోజు ఏదో విమోచన దినం అంటూ చెప్తూ ఏంటి దీపావళి పండగ, సంక్రాంతి పండగ ఈరోజు జరుపుకుంటాము, క్రాకర్స్ కాలుస్తామని చెప్తూ ఉన్నారు.
వాళ్ళకు ఒకటే మా పార్టీ తరపున సవాల్ చేస్తూ ఉన్నాను. మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ మేనిఫెస్టో పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళండి. మీరు ఇచ్చిన హామీలు పట్టుకొని మహిళల దగ్గరికి, యువత దగ్గరికి, విద్యార్థుల దగ్గరికి, ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్తే వాళ్ళే టపాసులు కాల్చి మీకు పండుగ ఎలా ఉంటుందో చూపిస్తారని తెలియజేసుకుంటూ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.